మంచి పనులు చేసే నాయకులు ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. 55 ఏళ్ల క్రితం బారీ నుంచి మంచినీటి చెరువు ఏర్పాటు చేసిన దివంగత లక్ష్మణరావు నరసాపురం ప్రజల మనసుల్లో అపర భగరధీరుడుగా నిలుస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత చెరుకూరి లక్ష్మణరావు కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణాల్లో త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 18,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఒకప్పుడు నరసాపురం అసెంబ్లీలో పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క నీటి అవసరాలని తీర్చినటువంటి ఈ కుళాయి చెరువు యొక్క సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, ఒక రకంగా చెప్పాలంటే ఈ నరసాపురం ప్రాంతానికి భగీరథుడు ఆయన. ఈవేళ ప్రభుత్వాలు చాలా ఆలోచన చేస్తున్నాయి. ఇవాళ అన్ని అవసరాల కంటే ముఖ్యమైనటువంటి అవసరం స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు. ఇవాళ RWS స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి రాష్ట్రంలో. రాష్ట్రం కేంద్రం కలిపి ఇవాళ ఇంటింటికి మంచినీరు అందజేయాలి, సురక్షితమైన నీరు అందజేయాలని కొన్ని లక్షల కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ ద్వారా ఇవాళ ఖర్చు పెడుతూ ఉన్నాయి ఇవాళ NDA ప్రభుత్వం. కానీ దీనికి 54 సంవత్సరాల క్రితం ఆలోచన చేసినటువంటి వ్యక్తి చెరుకూరి లక్ష్మణరావు గారి నామంలో ఏమాత్రం కూడా సందేహం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. ఏదైతే ఆ రోజు లక్ష్మణరావు గారు 1960-72లోనే ఈ నరసాపురం చుట్టుపక్కల స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఈ ట్యాంక్ని కట్టారో, ఈరోజు NDA ప్రభుత్వాలు అయితే ఫస్ట్ ప్రయారిటీ మున్సిపల్ శాఖలు ఈరోజు మేము ఇస్తున్నది డ్రింకింగ్ వాటర్. అందుకనే అమృత్ స్కీమ్ అని, AIB అని, తర్వాత UIDF అని సెంట్రల్ నుంచి కొన్ని స్కీమ్స్ ఉంటే ఆ స్కీమ్స్ అన్నిట్లో 18,000 కోట్ల రూపాయలకి డ్రింకింగ్ వాటర్ పెట్టి వర్క్స్ గ్రౌండ్ అయిపోయినాయి. 18,000 కోట్లు. సీఎం గారు ఒకటే చెప్పారు, ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు కావాలి అంటే గ్రౌండ్ నుంచి యాక్చువల్గా బోర్లెస్ కాదు, పొల్యూట్ అవుతాయి, స్వచ్ఛమైన వాటర్ సర్ఫేస్ వాటర్ తీసి ట్రీట్ చేయాలని